ఏప్రిల్ నెల మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఇదే సమయంలో బ్యాంకులు కూడా ఫుల్ బిజీగా ఉంటాయి. ఈ క్రమంలోనే మే 2025లో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో ఎన్ని సెలవులు వస్తున్నాయో రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. మే నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కాగా మే 1న గురువారం కార్మిక దినోత్సవం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక మే 4వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. మే 9న శుక్రవారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మే 10వ తేదీన 2వ శనివారం, 11న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉండనుంది. ఇక మే 12న సోమవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. తెలంగాణలో మాత్రం ఈ రోజు ఆప్షనల్ హాలిడే. ఇక మే 16వ తేదీ శుక్రవారం సిక్కింలో బ్యాంకులు బంద్ కానున్నాయి. మే 18న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది. మే 24న 4వ శనివారం, మే 25వ తేదీన ఆదివారం వారాంతపు సెలవు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మే 26న సోమవారం కవి కాజీ నజరుల్ ఇస్లాం జన్మదినోత్సవం నేపథ్యంలో త్రిపురలో బ్యాంకులకు సెలవు. మే 29న గురువారం మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు హాలిడే ప్రకటించారు. అయితే అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఒకేలా ఉండవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం పలు ప్రాంతాలకు స్థానిక పండుగల ఆధారంగా సెలవులు మారుతుంటాయి. బ్యాంకులు మూసివేసినప్పటికీ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెలవు రోజుల్లో కూడా ప్రజలు ఆన్లైన్ బ్యాంకింగ్ సహా తమ పనులన్నింటినీ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. బ్యాంక్ సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది.